మన ఫ్యామిలీకి పైన వేసి అక్కడ జగన్ గారిని ఇక్కడ మన నాయుడు గారిని గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. జై జగన్, జై జగన్. వద్దులాలి నాయుడు గారి నాయకత్వం, వద్దులాలి నాయుడు గారి నాయకత్వం. ప్రజలకు సంబంధించి చంద్రబాబు నాయుడు చెయ్యని పనులను, అబద్ధపు వాగ్దానాలను, అబద్ధపు హామీలను ఎన్నికల ముందు వచ్చి మీరందరూ కూడా టీవీల్లోనూ పత్రికల్లోనూ చూస్తూ ఉంటారు కదా. ఆ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఏ రోజైనా కూడా ఎక్కడైనా కూడా పొరపాటున చంద్రబాబు నాయుడు కూటమి కనుక అధికారంలోకి వస్తే రాష్ట్రాన్ని ఈ విధంగా అభివృద్ధి చేస్తున్నాను కానీ, లేకపోతే ప్రజలు ఈ విధంగా ఉద్ధరిస్తున్నాను కానీ ఎక్కడైనా ఆయన మాట్లాడుతున్నటువంటి దాఖలాలు ఉన్నాయా? ఎంతసేపు ఆఖరికి జగన్మోహన్ రెడ్డి గారి పైన వ్యక్తిగతంగా కూడా రాళ్ల దాడులు చేస్తూ ఆయన ప్రాణాలను తీయాలని చూస్తూ ప్రాణాలు తీసైనా అధికారంలోకి రావాలన్న ఆరాటం తప్ప ఎక్కడ కూడా ఈ రాష్ట్ర ప్రజలపై ఆయనకు ప్రేమ ఉందా? రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజలపై, మధ్యతరగతి ప్రజలపై అందరూ కూడా ఆలోచన చేయనమ్మా. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని మనం అందరం కూడా ఎందుకు గద్దెదించాలి? అమ్మఒడి, వసతి దీవెన, విద్యా దీవెన పెట్టి పేద ప్రజల ఇళ్లలో కూడా ఉన్నటువంటి పిల్లలందరూ కూడా వారు కూడా ఈ సమాజంలో ఉన్నత వర్గాల వారు ఏ విధంగా అయితే పెద్ద పెద్ద ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లు గానో, డాక్టర్లు గానో, ఇంజనీర్లు గానో వారందరూ కూడా ఎదుగుతా ఉన్నారు. పేద ప్రజల పిల్లలు కూడా డాక్టర్లుగా, ఇంజనీర్లుగా తయారవ్వడానికి కోసం జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్ప, లేకపోతే వృద్ధులందరికీ, వితంతువులందరికీ, వికలాంగులందరికీ కూడా జన్మభూమి కమిటీల పేరు మీద ఎటువంటి దోపిడీలు లేకుండా, ఎటువంటి దౌర్జన్యాలు లేకుండా, ఎక్కడ కూడా కమిషన్లు దళాలు లేకుండా తెల్లవారుజామున వారి ఇంటికే పెన్షన్లు పంపిణీ చేసి వాలంటీర్ల వ్యవస్థ పెట్టడం జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్ప, ఎవరికైనా ప్రభుత్వ పథకాలు అందరికైతే ఎంఆర్ఓ ఆఫీసులు చుట్టూ అలాంటి ప్రజాప్రతినిధులు చుట్టూ కాళ్ళు చెప్పులు అరిగిపోయే అవసరం లేకుండా, తిరిగే అవసరం లేకుండా సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేసి అధికారులందరినీ కూడా మీ ఏళ్ల మధ్యలో పెట్టినందుకు ఎక్కడ కూడా అవినీతి లేకుండా చేసినందుకు జగన్మోహన్ రెడ్డి గారిని గద్దెదించాలా? లేకపోతే చేయూత, ఈబీసీ నేస్తం, రైతు భరోసా ఇటువంటి కార్యక్రమాలు పెట్టినందుకు పేద ప్రజల కుటుంబాల్లో సంతోషాన్ని నింపినందుకు మనం జగన్మోహన్ రెడ్డి గారిని గద్దెదించాలా? లేకపోతే ఏ కుటుంబంలో ఏ కుటుంబ పెద్దలు అనారోగ్యం చేసినా కూడా ధనవంతులు ఏ విధంగా అయితే పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ వైద్యం చేయించుకుంటూ ఉన్నారు, వైద్యం చేయించుకుని మళ్ళీ తిరిగి వచ్చి పిల్లల పాపలతో సుఖ సంతోషాలతో జీవించాలా? ధనవంతులు ఏ విధంగా అయితే ఆ విధంగా వెనక్కి వచ్చిన కుటుంబాలతో సంతోషంగా ఉన్నారు. ఎన్ని లక్షలు ఖర్చైనా కూడా అది రిక్షా కార్మికులు కానివ్వండి, కూలీ నాలి చేసుకునే కార్మికులు కానివ్వండి, పనివాళ్ళు కానివ్వండి, పాపం వాళ్ళ ఇంట్లో ఎవరికైనా అనారోగ్యం చేసినా కూడా ఆ కుటుంబం పెద్ద మరణిస్తే ఆ కుటుంబం అంతా కూడా వీధిన పడేటువంటి పరిస్థితి. అటువంటి పరిస్థితులు లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఆ కుటుంబం కట్టే ఆ ఇంట్లో కట్టబడితే ఆ ఇంట్లో ఉన్నటువంటి ఎవరికైతే అనారోగ్యం చేసిందో ఎంత పెద్ద దెబ్బైనా, గుండె దెబ్బ కానీ, కిడ్నీలకు సంబంధించి దెబ్బ కానీ, నరానికి సంబంధించిన దెబ్బ కానీ, ఎంత పెద్ద దెబ్బలు చేసినా కూడా పూర్తిగా ఆయనే వారిని అందరినీ కూడా పూర్తి సంపూర్ణ ఆరోగ్యవంతులు చేసి ఇంటికి పంపించి వారి కుటుంబాలు వీధిన పడకుండా చూడడం జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్ప. మీరందరూ కూడా ఇవన్నీ ఆలోచన చేయండి. మన ప్రాంతంలో కూడా మన ప్రాంతంలో కూడా ఆలోచన చేయండి. ఎంతో మంది నేను ప్రచారానికి వెళ్తున్నప్పుడు అయ్యా పథకాలన్నీ కూడా కొంతమందికి మా ప్రాంతంలో వచ్చినాయి, కొంతమందికి మా ప్రాంతంలో రాలేదు అని చెప్తున్నారు. దీనికి కారణం ఎవరమ్మా? ఇటీవల కాలంలోనే మొత్తం బట్టలు మొత్తం అందరి ఖాతాల్లోకి డబ్బులు వేస్తే చేయూత కానీ, ఈబీసీ రాష్ట్రం కానీ ఇటువంటి అన్ని కార్యక్రమాలకు సంబంధించి మొత్తం ఆయన ఇచ్చినటువంటి మాటలు వేసుకుంటే ఆయన పథకాలన్నీ కూడా లబ్ధిదారులకి, పేదలకు అందరికీ పంపిస్తే ఈ దుర్మార్గులందరూ కలిసి చంద్రబాబు నాయుడు గారి, పవన్ కళ్యాణ్ గారి, బీజేపీ పార్టీ గారి ఎన్నికల కమిషన్ వేసుకుని ఎన్నికల కోర్టును అడ్డు పెట్టుకుని వారందరికీ కూడా ఫిర్యాదు చేసి పథకాలన్నీ ఆపండి, లేకపోతే ప్రజలకు సంబంధించి వారు ఆశీర్వాదాలన్నీ కూడా వారందరూ జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వడానికి సిద్ధపడతా ఉన్నారని కుట్రలు చేసి, కుతంత్రాలు చేసి పేద ప్రజల కడుపులు పెట్టి ఆపింది చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కాదా? మిమ్మల్ని అందరినీ కూడా ఆలోచన చేయమని చెప్పిన కోరుతున్నా. అప్పుడు అధికారం కోసం ఇంత నిరసనం కావాలన్నా కూడా
జన్మభూమి కమిటీ అంటే వారు చుట్టూ తిరిగి వారికి లంచాలు ఇచ్చుకొని వారందరి జ్ఞాపకం కోసం మనం అందరం కూడా ప్రాధాన్యపడితే వారందరూ కూడా లంచాలు తీసుకుని పెన్షన్ ఇస్తే అందులో సగం పెన్షన్ వారి జీవనంలోకి మిగిలింది మాత్రమే పేద ప్రజలకు వెళ్ళేటువంటి పరిస్థితి. ఈ విధంగా లంచాలు తీసుకుని ప్రభుత్వ పథకాలు ఇచ్చే జన్మభూమి కమిటీ లాంటి కమిటీలు ఉన్న ఆనాటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఎక్కడ ఎటువంటి అభివృద్ధికి తావు లేకుండా దళారుల వ్యవస్థ లేకుండా వాలంటీర్లు పార్టీ నెల మునింటికే పంపితే ఇంట్లో ఏ పథకం ఉంది ఏ పథకం లేదు అని తెలుసుకుంటూ ఆమెతో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆ పథకాన్ని మునింటికే నేరుగా ఎవరి చుట్టూ తిరిగేటువంటి అవసరం లేకుండా ఎటువంటి లంచాలు దళారులు లేకుండా అంత మునికి నిజాయితీ కలిగినటువంటి పరిపాలన చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు గడ్డడించాలి అని మీరందరూ కూడా అడగాల్సినటువంటి నిలదీయాల్సినటువంటి అవసరం ప్రతి ఒక్కరి మీద కూడా అందరికీ కూడా నేను సౌకర్యంగా మనం చేస్తున్నా. అమ్మ మన కోనూరు ప్రాంతానికి సంబంధించి నేను కొన్ని సంవత్సరాలు సాయినగర్ ప్రాంతానికి కానీ నేను వచ్చినప్పుడమ్మా అక్కడ నేను ఎన్నికల ప్రచారం చేస్తూ ఉంటే వర్షం పడితే మోకాళ్ళ లోతు నీరులో నేను కోనూరు గ్రామంలో కూడా తిరిగినటువంటి పరిస్థితి నాకు ఇంకా గుర్తుంది. మీరందరూ కూడా రానాడు రాజశేఖర రెడ్డి గారిని ఆశీర్వదించాలంటే దాదాపుగా 500కు పైగా మెజారిటీతో ఆనాడు ఆ దేవుని మహానేత రాజశేఖర రెడ్డి గారిని ఆశీర్వదించారు. ఆనాడు మీకు చెప్పినటువంటి విధంగా కోనూరు ప్రాంతంలో పార్టీ మట్టి రోడ్డు అనేది చూస్తే ఎంత దారుణంగా దుర్భరంగా ఉండేటువంటి ప్రాంతం. ఈ ప్రాంతాన్ని ఆ తర్వాత మీకు చెప్పినట్టుగా బహుళంగా అభివృద్ధి చేసుకుంటూ వచ్చాము. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ప్రతి పథకాన్ని కూడా మీకు చేరువుగా తీసుకొచ్చి అమ్మ మీకు మనం చేస్తున్నా 2 సంవత్సరాలు కరోనా రాష్ట్రంలో చేయటం వల్ల చేస్తున్నటువంటి అభివృద్ధి 2 సంవత్సరాలు మనం ఇళ్లలోంచి ప్రజలు బయటకు రాలేనటువంటి పరిస్థితుల్లో 2 సంవత్సరాలుగా అభివృద్ధి చేయలేకపోయినా కూడా 3 సంవత్సరాల పాటు మీతో ఉంటూ 3 సంవత్సరాల పాటు మనం కోనూరు గ్రామాన్ని అభివృద్ధి చేస్తున్నాం. ఇంకా మనం అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం మన కోనూరు గ్రామాన్ని